నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజకీయాలకు తాత్కాలిక విరామం ప్రకటించిన గల్లా జయదేవ్ 2024 ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వెల్లడి. రాష్ట్రాభివృద్ధి కోసం జయదేవ్ ఎంతో కృషి చేశారు. ఆయనకు టీడీపీ తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయన్న నారా లోకేష్. వైభవంగా ప్రారంభమైన మస్తానయ్య దర్గా ఉరుసు ఉత్సవాలు. ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ ఆల అయోధ్య రామిరెడ్డి. రాజకీయాల నుంచి ప్రస్తుతం తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించారు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. వనవాసం తర్వాత శ్రీరాముడు పాండవులు వచ్చినంత బలంగా తిరిగి తాను మరలా రాజకీయాల్లోకి వస్తానని వెల్లడించారు. గుంటూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎంపీ గల్లా జయదేవ్ మీడియాతో మాట్లాడారు. నిజాయితీ గల వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చినా మౌనంగా ఉండటం తప్ప ఏం చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. రాజకీయాల్లో తనను మార్చలేవని, వీలైతే రాజకీయాలను తాను మారుస్తానని అభిప్రాయపడ్డారు. రాజకీయాలకు కొద్ది కాలం విరామం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను వ్యాపారాలను విస్తరించనున్నట్లు చెప్పారు. రాజకీయం, వ్యాపారం రెండూ చేయవచ్చని భావించినా పరిస్థితులు అనుకూలించడం లేదన్నారు. రాజకీయాలు వదిలేస్తే మరలా రావడం కష్టమే అయినా తప్పటం లేదని చెప్పారు. తన బిజినెస్లను దెబ్బతీసేందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను చట్ట ప్రకారం ఎదుర్కొంటున్నట్లు వివరించారు గల్లా. ఇండియాకు వచ్చేటప్పుడు పాలిటిక్స్లో ఎంటర్ అవ్వాలని వచ్చాను, కానీ 20 సంవత్సరాలు పట్టింది ఎంటర్ అయ్యేదానికి. మళ్ళీ 2019 ఎలక్షన్లో మీరందరూ, ప్రజలందరూ నా ఎఫర్ట్స్ని రికగ్నైజ్ చేసి, పర్ఫార్మెన్స్ రికగ్నైజ్ చేసి ఎంకరేజ్ చేశారు. నాకు పని చేసి మళ్ళీ నన్ను సెకండ్ టర్మ్ పార్లమెంట్కి పంపించారు. నేను ఎప్పుడూ ఈ పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. దట్ ఐ హ్యావ్ టు చూస్ బిట్వీన్ బిజినెస్ అండ్ పాలిటిక్స్. రెండు చేయొచ్చు. మా తాతగారు ఎన్నో చేశారు, నేను కూడా రెండన్నా చేయొచ్చు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. ఫర్ ద టైం బీయింగ్, ప్రస్తుత పరిస్థితిలో మీకోసం పోరాటం చేయలేకపోతున్నాను. పాలిటిక్స్ ఒకసారి వదిలేస్తే మళ్ళీ వచ్చేదని చాలా కష్టం అని చాలా మంది నాకు చెప్తున్నారు. కానీ నేను ఎంటర్ అయ్యిందే చాలా లేట్గా ఎంటర్ అయ్యాను. ఫర్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ రీజన్స్ ఐ నీడ్ టు టేక్ అ బ్రేక్ టు సెట్ థింగ్స్ రైట్. 10 ఏళ్ల పాటు గుంటూరు అభివృద్ధితో పాటు రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలను పార్లమెంట్లో మాట్లాడి వాటికి పరిష్కారం లభించేలా కృషి చేసినట్లు తెలిపారు. ఈసారి ఫుల్ టైం పొలిటీషియన్ గానే వస్తానన్నారు. ఈసారి మళ్ళా వస్తే ఫుల్ టైంగా రావాలా, పార్ట్ టైంగా రానని కూడా నేను ఒక డిసిషన్ తీసుకున్నాను. బిజినెస్ పార్ట్ టైంగా చేయొచ్చు, కానీ పాలిటిక్స్ పార్ట్ టైంగా చేయలేనని కూడా తెలుస్తాను. నాకు రాముడు 14 సంవత్సరాలు వనవాసంకి వెళ్ళారు, పాండవులు 13 సంవత్సరాలు వనవాసంకి వెళ్ళారు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఇంకా స్ట్రాంగ్గా వచ్చారు. నేను కూడా అట్లాగే మీ దగ్గరికి వస్తాను. ఎంపీ గల్లా జయదేవ్ కోసం తెలుగుదేశం పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయని నారా లోకేష్ అన్నారు. నీతి నిజాయితీకి మారుపేరు జయదేవ్ అని ఆయన రాజకీయాల్లో లేకపోవడం బాధాకరమన్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్న ఎంపీ గల్లా జయదేవ్ వీడ్కోలు సభ ఇన్నర్ రింగ్ రోడ్లోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. జయదేవ్ వీడ్కోలు సభలో పాల్గొన్న లోకేష్ మాట్లాడుతూ, జయదేవ్ క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని కోరుకునే వ్యక్తినని, ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవడం బాధాకరమన్నారు. 2019 ఎన్నికల నుంచి వారానికి ఒకసారి జయదేవ్తో మాట్లాడుతున్నానని, రాజధాని పోరాటంలో జయదేవ్ను అన్యాయంగా అరెస్ట్ చేశారన్నారు. ఏపీలో ఎక్కువ ట్యాక్స్ కట్టే అమరరాజా బ్యాటరీ కంపెనీని రాష్ట్రం నుంచి పంపారని ఆరోపించారు. గల్లా అరుణ్ కుమార్ గారు మంత్రిగా ఉండే అప్పుడే ఎట్టి పరిస్థితుల్లో జయదేవ్ గారిని క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలి, అది తెలుగుదేశం పార్టీ పైన ఉండాలని నేను లాబీ చేసిన రోజులు. గుంటూరు పార్లమెంట్కి అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం
సొంత కంపెనీ కాదనుకుని ప్రజల కోసం 10 సంవత్సరాలు అహర్నిశలు కష్టపడిన వ్యక్తి జయదేవ్ గారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి జయదేవ్ అని, ఆయన కోసం తెలుగుదేశం పార్టీ తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. కనీసం వారానికి ఒక్కసారి జయదేవ్ అన్నతో మాట్లాడేవాడు. అమర్ రాజా ఆంధ్ర రాష్ట్రానికి హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ. ఆ కంపెనీని మనం ప్రోత్సహించాలి. ఒక చిత్తూరు జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పెట్టుబడులు పెట్టించాలి. వేలాది మంది కాదు లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి కల్పించాలి బాబు గారు లక్ష్యం. అలాంటి కంపెనీని కూడా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. ప్రజలకి నేను అన్యాయం చేయకూడదన్న ఆలోచనతో తాత్కాలికంగా, మళ్ళీ చెప్తున్నా, తాత్కాలికంగా తప్పుకుంటున్నారు తప్ప అహర్నిశలు ప్రజల కోసం. నేను ఈ సభాముఖంగా జయదేవ్ ఒకటి చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ మనది. తెలుగుదేశం పార్టీ తలుపులు ఎప్పుడూ మీకు తెరిసే ఉంటాయని ఈ సభాముఖంగా జయదేవ్ గారికి తెలుపుకుంటూ, రాష్ట్రం కోసం పార్లమెంట్లో తన వాణిని జయదేవ్ ఎప్పుడు వినిపించేవారన్నారు ఎంపీ రామ్మోహన్ నాయుడు. తన వ్యాపారాలపై ప్రభుత్వం దాడులు చేస్తున్న టీడీపీని మాత్రం వీడలేదని, అది ఆయన పార్టీ పట్ల ఉన్న విధేయతకు నిదర్శనమని చెప్పారు. రాజధాని అమరావతి కోసం పార్లమెంట్లో గల్లా మాట్లాడిన మాటలు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని తెలిపారు. ఈరోజు రామ్మోహన్ నాయుడు ఒక మంచి పార్లమెంటు సభ్యుడిగా ఈరోజు ఢిల్లీలో ఒక పేరు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పేరు సంపాదించుకున్నాడనంటే దాంట్లో చాలా వరకు క్రెడిట్ జయదేవ్ అన్న కూడా దక్కుతుందని ఈరోజు ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు ప్రత్యేక హోదా గురించి ఆ రోజు చెప్పినటువంటి స్పీచ్ ఇప్పటికి కూడా మనం మరవలేం. ఇప్పటికీ కూడా మనం చూస్తుంటే ఎంతో ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అంత గొప్పగా మాట్లాడినటువంటి నాయకుడు గుంటూరుకి కూడా ఈరోజు మంచి పేరు తీసుకొని వచ్చాడని గర్వంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నగరంపాలెంలోని మస్తానయ్య దర్గాలో 132వ ఉరుసు మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఈ ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కుల మతాలకు అతీతంగా ఉరుసులో భక్తులు పాల్గొనడం హర్షణీయమన్నారు అయోధ్య రామిరెడ్డి. ఫిబ్రవరి 1 వరకు జరిగే ఉరుసు మహోత్సవాల్లో జరిగే ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొనాలని దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు కోరారు. మనం ఈరోజు గుంటూరులో జరుగుతున్నటువంటి ఈ మస్తాన్ బాబా ఉరుసు సందర్భంగా ఇక్కడికి వస్తున్నటువంటి ప్రజలందరికీ కూడాను ప్రత్యేకంగా శుభాభివందనలు తెలుపుతా ఉన్నాను. ఇక్కడ ఈ స్వామివారు ఎప్పటి నుంచో చాలా ఫేమస్. హజరత్ కాలే మస్తాన్ షా ఔలియా 132వ ఉరుసు ఇది. చాలా గొప్పగా జరుపుతూ ఉన్నారు. ఈ స్వామివారు ఆయన ఆశీర్వచనాలు ఎప్పుడు కూడా ఇక్కడ మన గుంటూరు ప్రజల మీద ఎప్పుడు మంచిగా ఉన్నాయి. అందరూ కూడా ఇక్కడ అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ బాబా గారి ఆశీస్సులు పొందటం, అలాగే ఇక్కడ వీళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ కూడా చాలా చక్కగా చేయటం, ప్రజలందరినీ ఇందులో ఉరుసులో మమేకం చేయటం, ఇక్కడ చేస్తున్నటువంటి ప్రతి పనికి కూడాను ఒక పద్ధతిగా నిబద్ధతతో చేసి పెడతా ఉన్నారు. ప్రజలు కూడా అంతా వేలాదిపయంగా వచ్చి అందరూ కూడాను స్వామివారిని దర్శించుకొని ఇక్కడ మొత్తం కూడాను బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. 22వ ఉరుసు మహోత్సవం ఈరోజు తెల్లవారుజామున అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉరుసు ఉత్సవానికి దేశ నలుమూలల నుండి కూడా పీఠాధిపతులు అందరూ వచ్చి బాబా గారికి శ్రద్ధలు సమర్పించడం జరిగింది. ఈ చుట్టుపక్కల మన దేశ నలుమూల నుండి కూడా బాబా గారికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కూడా బాబా గారిని నమ్మి వారి వద్దకు వచ్చి ఆయన తల ఆనిచ్చి ఆయన మనసులో చెప్పుకుంటే చాలు ఆ బాధలు మటుమాయమైపోతాయి. ఈ గంధ మహోత్సవాని కోసం ఇసుకేస్తే రాలనంత జనం సాయంత్రం వరకు కూడా ఎంతో శ్రమనూర్చి వయోప్రయాసాలను చూసుకోకుండా బాబా గారి గంధాన్ని స్వీకరిస్తే చాలు మనకు సకల ఐశ్వర్యాలు లభిస్తాయని ఆ గంధం రేపు సాయంత్రం పంచడం జరుగుతుంది. అంకిత భావంతో రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేద్దామనుకున్న గల్లా జయదేవ్ పాలిటిక్స్ నుంచి వైదొలగడం బాధాకరమన్నారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. జిల్లా టీడీపీ కార్యాలయంలో గల్లాతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానమంత్రిని కూడా పార్లమెంట్లో నిలదీసిన ధీరుడు గల్లా అని కొనియాడారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం రాజీలేని పోరాటాన్ని జయదేవ్ చేశారని చెప్పారు. తాతగారు
ఎన్జీ రంగా గారి స్ఫూర్తితో ప్రవేశించిన తర్వాత తను గుర్తించినటువంటి ఎలాంటి సమస్యలు నేను రాజకీయాల పట్ల ఎదుర్కొంటా ఉన్నాను, అంకిత భావంతో, ప్రేమతో, గౌరవంతో వచ్చినా కూడా కొన్ని చేయాలనుకున్నా కూడా చేయలేనటువంటి పరిస్థితులు ఎట్లా ఏర్పడతాయి. తను ఎంతో గౌరవంతో ఆయన నిర్ణయం తీసుకున్నప్పటికీ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు అమరావతి రాజధాని కోసం, రైతుల కోసం, ప్రజా రాజధాని కోసం లాఠీ దెబ్బలు తిన్నటువంటి ప్రజాప్రతినిధి జయదేవ్ గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం 77 ఏళ్ల రాజకీయ జీవిత చరిత్రలో భారతదేశం సైతం గర్వపడేలాగా ప్రధానమంత్రిని రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రశ్నించినటువంటి ధీరుడు, వీరుడు మన జయదేవ్ గారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిఆర్డీఏ వైఎస్ఆర్ క్రాంతి పదం ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ఆందోళనలో ఉద్యోగులు పాల్గొన్నారు. గత 23 ఏళ్లు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్న తమను ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని జేఏసీ నేతలు ఆరోపించారు. ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయమంటే కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. గత 23 సంవత్సరాలుగా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటికీ ప్రజల వద్దకు చేరవేసి ప్రజా అభివృద్ధి కోసం మా జీవితాలను ఫలంగా పెట్టి పనిచేస్తూ ఉన్నాం. అయితే 23 సంవత్సరాల నుంచి మా న్యాయమైనటువంటి డిమాండ్ ఏదైతే ఉందో రెగ్యులరైజ్ చేయడం అనేది ఇంతవరకు ప్రభుత్వాలు కమిటీలతోటి కాలయాపన చేస్తూ ఉన్నాయి. మేము అడిగితే కమిషన్లు వేస్తూ ఉన్నాయి. ఇంతవరకు మాకు రెగ్యులరైజ్ చేయలేదు. అదేవిధంగా మాతోటి రిక్రూట్ అయినటువంటి తెలంగాణ సోదరులకి ఆ ప్రభుత్వం పే స్కేల్ ఫిక్సేషన్ చేసి వాళ్ళకి న్యాయం చేసింది. అదేవిధంగా మాకు కూడా పే స్కేల్ ఫిక్సేషన్ చేసి రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా సమస్య పరిష్కారం అయ్యే వరకు వివిధ పోరాట రూపాలు తీసుకొని మా రెగ్యులరైజేషన్ అనే ప్రధాన డిమాండు నెరవేర్చే వరకు మేము పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం. తెలుగు కావ్య మదనము సాహితీ బృందం ప్రథమ వార్షికోత్సవం జరిగింది. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు పాల్గొని బృంద సభ్యుల పుస్తకావిష్కరణ చేశారు. తెలుగు భాషకు మరింత శోభను అందించేందుకు పద్య కవులను ప్రోత్సహించేలా పూసపాటి పద్య పాఠశాల చేస్తున్న కృషి అభినందనీయమని ఆచార్య ఎన్సిహెచ్ చక్రవర్తి అన్నారు. తెలుగు భాషను దీపింపచేయాలి, తెలుగు కవిత్వాన్ని వెలిగింపచేయాలి అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో గుంటూరుకు చెందినటువంటి పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారు వారికి ఉన్నటువంటి తెలుగు అభిరుచి, తెలుగు ఆసక్తి, తెలుగును వెలిగింపచేయాలనేటువంటి ఒక తృష్ణ తపనతోటి తెలుగు కావ్య మథనం అనేటువంటి ఒక వాట్సాప్ బృందాన్ని స్థాపించి గత కొన్నేళ్లుగా అనేక మందిని దాంట్లో చేర్చుకొని ఛందస్సు నేర్పుతూ తెలుగు పద్య విలువను కాపాడేటువంటి ఛందస్సును నేర్పుతూ దానికి సంబంధించినటువంటి మర్మాలని మెళకువల్ని నేర్పుతూ చాలామంది శిష్యుల్ని తయారు చేశారు. తెలుగు భాష అంతరించిపోకుండా ఉండడం కాదు, మరింత దేదీప్యమానంగా వెలిగించడానికి కృషి చేస్తామనేటువంటి ప్రతిన బూనారు. ఆంధ్రప్రదేశ్ దేశీయ వైద్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం అరండల్పేటలో జరిగింది. శ్రీ ఆయుర్వేద నిలయం సహకారంతో ఆర్య సమాజ్లో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు ఆయుర్వేదంలో నాణ్యమైన వైద్యం లభిస్తుందన్నారు శ్రీనివాసరావు. రానున్న రోజుల్లో ఆయుర్వేద అకాడమీని ప్రారంభించనున్నట్లు చెప్పారు. గుంటూరు శాఖ అధ్యక్షులు శ్రీ నామాల శ్రీనివాసరావు గారి శ్రీ ఆయుర్వేద నిలయం ఆధ్వర్యంలో మన ఆర్య సమాజంలో గొప్ప ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఉదయం 8 గంటల నుంచి కూడా మన ప్రముఖ డాక్టర్లందరూ కూడా వచ్చి ప్రజలకి చికిత్సతో పాటు ఉచితంగా మందులు, అలాగే రక్త పరీక్ష, బీపీ పరీక్ష, షుగర్కి, అలాగే న్యాచురోపతి, కేళ్ల నొప్పులు ఉన్న వాళ్ళకి న్యాచురోపతి డాక్టర్స్ కూడా వచ్చి చాలా అద్భుతంగా వాళ్ళు ఈరోజు సేవలను అందిస్తున్నారు.
రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటెనియల్ ఆధ్వర్యంలో శారదా నికేతన్ పాఠశాలకు ప్రొజెక్టర్ పంపిణీ కార్యక్రమం జరిగింది. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటెనియల్ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీనివాసరావు అధ్యక్షతన బ్రాడీపేటలోని శారదా నికేతన్ పాఠశాలకు ప్రొజెక్టర్ను అందించారు. ప్రముఖ వ్యాపారవేత్త చుక్కపల్లి రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శారదా నికేతన్ అభివృద్ధికి ఎలాంటి సహాయం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నగరంలో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టడం సంతోషకరమని చెప్పారు. శారదా నికేతన్ ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో రోటరీ క్లబ్ సెంటినియల్ వారి తరఫున ఒక పిల్లలకి ఉపయోగపడే మంచి ప్రాజెక్టర్ డొనేట్ చేసే కార్యక్రమంలో పాల్పంచున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 100 సంవత్సరాల నాడు పెట్టిన ఈ సంస్థకి ఈరోజు ఉన్న ఈవో శ్రీనివాసరావు గారు అట్లాగే ప్రిన్సిపల్ మేడం గారు ఎంత చక్కగా, ఎందుకంటే నేను మొట్టమొదటిసారి లోపలికి రావడం 500 మంది పిల్లలతో ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు చాలా అద్భుతంగా దీన్నంతా నడుపుతున్నారు. తప్పకుండా రాబోయే కాలంలో రోటరీ క్లబ్ తరపున కానీ మా నాన్నగారి ట్రస్ట్ తరపున కానీ తప్పకుండా ఈ విద్యానికేతన్కి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి వాటికి కావాల్సినవి మనకి ఇస్తే తప్పకుండా రేపు అడ్మిషన్స్లో కూడా మనం చేస్తామని చెప్పి మరొకసారి వారికి తెలుపుతూ అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. డాక్టర్ నిరేష్ పాల్గొని బీపీ, షుగర్, క్యాన్సర్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఆహారపు అలవాట్లు, వాతావరణ మార్పులతో క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. మొదటి దశలోనే క్యాన్సర్ వ్యాధిని గుర్తించి తగిన చికిత్స పొందాలని సూచించారు. ఇబ్బంది లేకుండా ఎంతవరకు సాగగలమో అంతవరకు సాగించు, దాన్ని పాలియేటివ్ కేర్ అని అంటారు. సో ఇది వచ్చేసరికి మనకి మెయిన్ అందరూ ఇంట్లో వాళ్ళు మీరు అందరితో కలిసి డాక్టర్తో కలిసి కూర్చొని తీసుకోవాల్సిన డోస్. సో అలా తీసుకున్నప్పుడు ఏంటి అన్నది మీకు డోస్ ఏవైతే ఉంటాయో ఎక్కువ డోస్ ఉంటుంది, జస్ట్ మినిమల్. అంటే మీకు పేగ్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఒకవేళ పేగ్ క్యాన్సర్ వెళ్ళి అవయవాలు ఆ పేగును మొత్తం తినేసి అక్కడ పోనీయకుండా చేస్తుంది అంటే ఆ స్టేజ్లోనే దానికి సర్జరీ కూడా పెద్ద సర్జరీ కూడా కాదు, మ్యాక్సిమం చిన్న సర్జరీతో దాన్ని ఎంతవరకు చేయగలరో అంతవరకే చేస్తాం. ఎంతవరకు అవసరమో అంతవరకే చేసుకుంటూ బాడీని ఎక్కువ నష్టపెట్టకుండా, ఎక్కువ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చూసుకునేది పాలియేటివ్ కేర్. నేషనల్ హ్యాండ్ రైటింగ్ డే సందర్భంగా రాష్ట్ర స్థాయి చేతవ్రాత పోటీలు జరిగాయి. బ్రాడీపేటలోని గురువయ్య హై స్కూల్లో నిర్వహించిన ఈ పోటీల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చేతివ్రాత అనేక మంది జీవితాల్లో మార్పును తెచ్చిందని పలువురు కాలిగ్రాఫర్స్ అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజకీయాలకు తాత్కాలిక విరామం ప్రకటించిన గల్లా జయదేవ్ 2024 ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వెల్లడి. రాష్ట్రాభివృద్ధి కోసం జయదేవ్ ఎంతో కృషి చేశారు. ఆయనకు టీడీపీ తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయన్న నారా లోకేష్. వైభవంగా ప్రారంభమైన మస్తానయ్య దర్గా ఉరుసు ఉత్సవాలు, ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ ఆల అయోధ్య రామిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.